మైక్ లేయండి, మైక్ లేయండి. రే సూర్య ఎక్కడున్నావు? ఎవర్రాడ పైన ఉండేది? పిల్లలు కిందికి దిగండి, మిద్దె పైన. కొంచెం ఉండండి, అత్త మాట్లాడుతుంది కోడలతో. టీ కావాలని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు కోడలు ఏం చేసుకొని వస్తుంది అంటే టీ చేసుకొని వస్తుంది. ఆ టీ చేసుకొని రా. పొద్దెక్కింత సేపు అయింది, కనీసం టీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదు నీకు. వసేలిప్సి వస్తున్నాను అత్తమ్మ. పొద్దెక్కింత సేపు అయింది, కనీసం టీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? తీసుకొని వస్తా అత్తమ్మ. ఎందుకు అంత చిన్నపిల్లలు అలా అరుస్తావు? కొత్తగా కాపురానికి వచ్చింది, అలా అరిస్తే బెదిరిపోతుంది. మీరు ఆపండి, మీకేమీ తెలియదు. మెత్త మెత్త ఉంటే నెత్తిన ఎక్కువ కూర్చుంటుంది. అది కాదు కాంతం, చిన్నపిల్ల, నెమ్మదిగా చెప్పి చేయించుకో. కాసేపు ఆపండి. అత్తమ్మ టీ, మామయ్య టీ. అత్త మామలకి టీ ఇచ్చింది కోడలు. ఏంటిది? టీ అత్తమ్మ. చిచి, ఏంటిది టీనా? నీ ముఖంలో ఉంది. ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పించింది? అత్తమ్మ నన్ను అంటే ఊరుకుంటాను, మా అమ్మ నాన్న అంటే ఊరుకోను. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఏంటే కాంతం, అంత కోపం ఏమిటి నీకు? మరీ కోపంగా ఉండకు, బీపీ వస్తుంది, మోకాల నొప్పులు కూడాను. ఇంకా నువ్వు ఆపుతావా? పనికి పోవా నువ్వు? సరే సరే, నేను అలా పనికి పోయేస్తా. లిప్సీ, టీ తీసుకురా. తీసుకోండి. టీ చాలా బాగుంది. ఏంటి అలా ఉన్నావు? ఏమండి, మీ అమ్మ ప్రవర్తన అసలు ఏం బాగాలేదండి. చీటికి మాటికి ఒకటే తిడుతుంది, నాకు చాలా కోపం వస్తుందండి. మా అమ్మ చెప్పిన మాటలేం నువ్వు పట్టించుకోకు, నేను పనికి వెళ్ళొస్తా. సరే. ఓసే లిప్సీ, వస్తున్నాను అత్తమ్మ. వంట చేయిపోవే. ఆగు, వంట చేయమన్నానే కానీ ఏం చేయాలో కనుక్కోవద్దన్నానా? చెప్పండి అత్తమ్మ. మనకందరికీ చికెన్ చేయి, నాకు చికెన్ పడగానే ఫిష్ ఫ్రై చేయి. సరే అత్తమ్మ. వంట చేయనీకి గిన్నెలు కూడా తెచ్చుకున్నారమ్మా. పొయ్యే లేదు, చికెన్ తెచ్చింటే బాగుండే. వాళ్ళంతకి చికెన్ ఫ్రై కావాలంట. కొత్త కోడలు ఎలా పనిచేస్తుంది వదినా? ఏం పని చేస్తుందో ఏమోలే వదినా. మా కోడలు అంతే వదినా. కోడలు కూడా అంతేనా? మెత్త మెత్త ఉంటే నెక్కి కూర్చుంటారు వదినా. అవును వదినా. ఈ కాలం కోడలు అంతే వదినా. అమ్మా నాన్న, కాలేజ్కి వెళ్ళొస్తాను, బాయ్. బాగా చదువుకొని క్లాస్ టాపర్ అమ్మ, నా పెన్ నిలబెట్టు. సరే నాన్న, బాయ్. బస్ స్టాప్ దగ్గర వదిలేసి వస్తారా అమ్మ? సరే నాన్న, వెళ్ళొస్తాను వదిన. బాగా చదువుకో అమ్మా. సరే వదిన, బాయ్ బాయ్. సరే వదిన, మాకు కొంచెం పనింది, వెళ్ళొస్తాం. సరే వదిన. చికెన్ కూర, చేపలు ఫ్రై చేయాలంట. అయినా నీకెందుకే ముసల్లాన, నిన్ను ఫ్రై చేస్తే సరిపోతుంది. అమ్మో టైం అవుతుంది, నాకు వంట చేయడం రాదే. ఏం చేద్దాం? సెల్ ఉందిగా, యూట్యూబ్ చూసి చేద్దాం. దీనికి వంట చేయమని చెప్పింత సేపు అయింది, ఇంకా తీసుకొని రాలేదు. ఇప్పుడే వెళ్ళి చూసి వస్తా.
ముసలి అంతా పడలేకపోతున్నా. వెంటనే చేసుకొని తీసుకొని రా. సరే అత్తమ్మ. తీసుకోండి అత్తమ్మ. ఇదిగో కడిగే. ఒక్క ముక్క కూడా వదలకుండా తినింది ఈ ముసల్ది. అత్తమ్మ కాళ్ళు నొక్కవే. నేనా? నీ కాళ్ళ నొక్కడం చిచ్చి. నొక్కవే. కాళ్ళు కాదే, సగం పీక నొక్కితే సగం పీడ వదులుతుంది. ఏంటి కొనుక్కుతున్నావు? ఏం లేదత్త. చూడు, ఈ ప్రపంచం అంతా వెతికినా నాలంటే నీకు ఎక్కడ దొరకదు. అవునత్త, అస్సలు దొరకరు. ఇక చాలే, వెళ్ళు, అలసిపోయాను. ఏం చేసిందని ఈ ముసళ్ళు అలసిపోవడానికి? అలసిపోయిందంట, అలసిపోయింది. మా అత్తమ్మ నన్ను టార్చర్ పెడుతుంది. ఏం చేద్దాం? మా డాక్టర్ పిన్ ఉంది కదా, వెళ్ళి సలహా అడుగుదాం. హే సుజీ, ఎలా ఉన్నావే? బాగున్నాను. హే సుజీ, ఎలా ఉన్నావే? బాగున్నాను. ఈరోజన్న క్లాస్కి వెళ్దాం పదండి. వెళ్దాం, రోజు విన్నా సోదే కదా, సినిమాకి వెళ్దాం. సరే. హే, నీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావే? ఇదా హైదరాబాద్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొన్నాను. 15,000. ఓహో. హే, నీ రింగ్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నావే? నీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావే? ఇదా హైదరాబాద్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొన్నాను. 15,000. హే, నీ రింగ్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నావే? ఇవా లలిత జ్యువెలరీలో గుండె తాత ఉన్నాడు కదా, తాత మా తాత, నీకు తెలుసా? అవునా? మీ నాన్న ఏం చేస్తుంటాడే? మా నాన్న పోలీస్. నీకు తెలుసా? ఓహో. మీ నాన్న ఏం చేస్తుంటాడే? మా నాన్న ఎమ్మెల్యే. మరి మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. మన నాన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కదా. అవునే. హే, ఇతను మా నాన్నలాగా ఉన్నాడే. ఈ అవతారాలను చూస్తే నా పరుగు పోతుంది. పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పాను. ఏమండి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఎవరో నీకు తెలీదా అమ్మ? తెలియనట్టు అడుగుతున్నావు. కాలేజీస్ కట్టడానికి వచ్చానమ్మా. నువ్వే కదా డబ్బులు అడిగావు. సరే, ఇచ్చావు కదా, వెళ్ళు. అతను అలా ఉన్నాడు. ఇతనా మా వాచ్మెన్లే. అమ్మా ఎంత మాట అన్నావమ్మా. నా రెక్కలు ముక్కలు చేసుకొని నా సంతోషాన్ని పక్కన పెట్టి నీ కోసం కష్టపడుతుంటే నేను నీ తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందమ్మా. నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే నేనే నిన్ను చంపేస్తా. నీలాంటి దాన్ని కన్నందుకు నాకే సిగ్గుగా ఉందమ్మా. చిచ్చి, నీలాంటి దాన్ని నేను కన్నందుకు. వెళ్ళొస్తానే. సరే, బాయ్. ఇప్పుడే కాదు. పాశ్రమ కాదు సార్. అంటే దేవుని ఎరిగిన బిడ్డ సార్. దేవుని ఎరిగిన బిడ్డ అంట ఈ పాప. తెల్ల శారీ కట్టుకున్నది చూడండి. ఎందుకు సుజి నీకు ఇంత గర్వం? ఎన్నోసార్లు చెప్పాను కదా, నీ రూట్ మంచిగా లేదు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు. దెబ్బలు తిన్న సమయం దగ్గరకు వస్తుంది. దేవుడు ఉన్నాడు. పరిశుద్ధత, విజేత, ప్రార్థన లేని జీవితం శ్రమల పాలవుతోంది. నీకు ఉన్న ఫ్రెండ్స్లను చూసి విర్రవీగకు. ఆపవే నీ సోది. నాకు చెప్పేంత దానివి అయిపోయావా? అయినా నా అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నావు కదా, నాకున్న ఫాలోయింగ్ చూసి కుళ్ళుకుంటున్నావు కదా. నా కాలు గోటు కూడా సమానం కదా. నువ్వు నాకు చెప్పేంత దానివి అయిపోయావా? పోవే ఇక్కడి నుంచి. అది కాదు సుజి, అది కాదు. నీ ఫ్రెండ్స్ నీకు ఎప్పుడోసారి దూరం అవుతారు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే నేను కూడా చంపేస్తా.
సాతానులు వచ్చినారు నుండి. గురువా శిశువా గురువా గురువా ఏ ఆ పరాన్ని సోది నీకు అప్పచెప్పిన పని ఏమైందిరా? శభాష్ రా అన్న శిశువు అనిపించుకున్నావు. గురువారు పిన్ని గారు ఏమైందమ్మా లిప్సీ అలా ఏడుస్తున్నావు? పిన్ని మా అత్త ప్రవర్తన అసలేం బాలేదు పిన్ని. చీటికి మాటికి ఒకటే తిడుతుంది. కాళ్ళు నొక్కమంటుంది. తనకి ఇష్టమైనవన్నీ చేపించుకుంటుంది పిన్ని. కూడలే కదమ్మా నేర్చుకోవాలి. అన్ని నేనే చెయ్యాలా పిన్ని? సరే ఒక పని చేద్దామా? ఏంటి పిన్ని? చంపేద్దామా? అయినా ఎలా పిన్ని? ఏదైనా ఆరోగ్యం సమస్య 15 ఏళ్ల నుండి కాళ్ళ నొప్పులు పిన్ని. నేను చెప్పినట్లు చెయ్యి. ఈ పౌడర్ 2 స్పూన్లు పాలల్లో కలుపు. ఈ ఆయిల్ మీ అత్త మా కాళ్ళకు రోజు పోయి 3 నెలల్లో చచ్చిపోతుంది. అమ్మ 3 నెలల 3 రోజులు కూడా భరించలేకపోతున్నాను పిన్ని. వసే పిచ్చిదానా, 3 రోజుల్లో చచ్చిపోతే వచ్చిందమ్మ కొత్త కోడలు 3 రోజుల్లో చంపేశాయని అనుకోరు. నేను చెప్పినట్లు చెయ్యి. 3 నెలలు ప్రేమగా సేవలు చెయ్యి. చిచ్చి నేనా చేయాలమ్మా? సరే పిన్ని నేను వెళ్ళొస్తాను. ఇస్తావా పాప 3 నెలల్లో జలుపునికే? అత్త వచ్చిందమ్మా, కోడలికి డాక్టర్ అమ్మ వచ్చి మందు ఇచ్చిపోయింది 3 నెలల జపనికే. ఎక్కడ వచ్చావు? ఎంతసేపు? అత్తమ్మ పుట్టింటికి వెళ్ళాను, లేట్ అయింది, క్షమించండి. సరేలే వెళ్ళు, పాలు తీసుకొని వస్తా అత్తమ్మ. పాలలో ఇంకా 2 స్పూన్లు ఎక్కువ వేస్తా. ముసలి తొందరగా చావాలి. దేవా తండ్రి, మా అత్త పెట్టే టార్చర్కి నేను చంపాలనుకున్నాను కాబట్టి పాలలో ఇంకా 2 స్పూన్లు ఎక్కువ వేసాను. ముసలిది తొందరగా చట్టేటట్లు చూడు. యేసునామం నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ఎంత మంచి కోడలు చూడండి అమ్మా, అత్తని చంపనికి ప్రార్థన చేసింది. అత్తమ్మ పాలు బూస్ట్ కలిపాను. ఏంటి కొత్తగా నన్ను చంపడానిక ఏమైనా? అదేం లేదత్తమ్మ, మీరు నా తల్లి లాంటి వారు. టీ తాగండి, పాలు తాగండి, మరి ఏదో ఒకటి. అసలేంటిది? అడిగి పిలిచినప్పుడేమో నొక్కంది, ఇప్పుడు అడగకుండానే వచ్చి నొక్కుతుంది, పాలు ఇస్తుంది. అసలు ఏదో మార్పు దీంట్లో వచ్చింది. అంతా నిన్ను లేపేయడానికే. లిప్సీ బాగున్నావా? బాగున్నానంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నామమ్మా. ఎప్పుడు చూడు నువ్వే కసునుకుతుంటా. మీ అత్త ఏం చేస్తుంది? పడుకునిందా ఆంటీ? మీ అత్త పడుకోవడం తప్ప ఏమీ తెలీదా? అదేం లేదంటీ, నేను వచ్చా కదా అన్ని పనులు నేనే చేస్తుంటా. మా అత్తమ్మ రెస్ట్ తీసుకునింది. ఇంత చిన్న పని కూడా చేయలేదా మీ అత్త? అదేం లేదా ఆంటీ. ఎప్పుడు మీ అత్తయ్య ఎంత తిట్టినా నువ్వు మీ అత్తని తల్లిలా భావిస్తున్నావు కదమ్మా. అదేం లేదా అంటే మా అత్తమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఏమోలే అమ్మ, మీ అత్త ఇష్టం నీ ఇష్టం. మీ అత్తని కలిసి వెళ్తాం. సరే ఆంటీ. కలిసిపోండి అత్తని. వదినా వదినా బాగున్నావా వదినా? బాగున్నాను వదినా. మొత్తం నీ కోడలే చేస్తుంది వదినా. ఏం పని చేస్తుందో ఏమారే వదిన, అన్ని సగం సగమే చేసి పెడుతుంది. అది కాదు వదినా,
నువ్వేమో నీ కోడల్ని చెడ్డగా చూస్తున్నావు. నువ్వేమో మీ అత్తని నువ్వేమో నీ కోడల్ని చెడుగా చెప్తున్నావు. అదేమో నిన్ను తల్లిలా భావిస్తుంది వదినా. అవునా వదినా? అవును వదినా. అవును వదినా, అది చర్చికి వెళ్ళినప్పటి నుంచి ఏదో మార్పు వచ్చింది. అవును వదినా. సరే వదినా, ఇక్కడ నాకు పని ఉంది. మా గురించి కూడా చేయమని చెప్పొదినా. సరే వదినా. సరే వదినా, మేము వెళ్ళొస్తాం. సరే. మీరు పోండి, వాళ్ళ ఆయన వస్తాడు. లిప్సీ అన్నం పెట్టు. తీసుకోండి. ఏవండి? చెప్పే. ఏవండి? ఏంటే చెప్పు. మనకు పెళ్ళి అయ్యాక ఫస్ట్ పండగ కదండి, రేపు షాపింగ్కి వెళ్ళి బట్టలు చెప్పులు తెచ్చుకుందామండి. సరేలే, సాయంత్రం రెడీగా ఉండు, వస్తా. సరేనండి. బట్టలు చెప్పులు అన్నీ తెచ్చుకోవాలి, ముసల్దానికి చెప్పకుండా పోవాలి. లిప్సీ, అబ్బా ఈ ముసలి మళ్ళీ పిలుస్తుంది. అత్తమ్మ, ఇదిగో ఈ శారీ ఎలా ఉంది? చాలా బాగుంది అత్తమ్మ. అయినా నీకెందుకే ముసల్లానా? ఇదిగో మా ఈ బంగారు గాజులో నీకే. నాకెందుకు అత్తమ్మా? ఈ ఆస్తి పేపర్లు కూడా నీకేనమ్మా. నాకెందుకు అత్తమ్మా, పెద్దవారు మీరుండగా. ఇక నువ్వు మాట్లాడకు. అత్త మంచిదేమ్మా, చీర ఇచ్చింది, గాజులు ఇచ్చింది, ఆస్తి పేపర్లు ఇచ్చింది కోడలికి. ఇట్టాటత్తలే ఆడుంటారు అబ్బా. మా అత్తేమో నన్ను నిజంగానే ప్రేమించింది, నేనేమో నటించాను. నాకు ఆస్తి పత్రాలు కూడా రాసిచ్చింది. మా అత్తమ్మ నన్ను నిజంగానే ప్రేమించింది. మా అత్తమ్మ నేను బ్రతికించుకోవాలి. త్వరగా మా డాక్టర్ పిన్ని దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి. డాక్టర్ వచ్చా, మళ్ళీ ఏం మందు ఇచ్చిపోతుందో. పిన్ని పిన్ని, ఏమైనా చంపేశావా? అలా అనకండి పిన్ని. ఏమైనా 3 నెలలా కాకుండా 2 నెలలు చంపేశావా? అలా అనకండి పిన్ని. మా అత్తమ్మని చంపాలని మందులు తీసుకున్నాను కదా, మా అత్తమ్మని బ్రతికించుకోవడానికి కూడా మందులు ఇవ్వండి పిన్ని. వసే పిచ్చిదానా, నేనెందుకు చంపేస్తాను? నిన్ను దేవుని ఎరిగిన బిడ్డని. మరి ఆయిల్ పౌడర్ ఇచ్చారు కదా పిన్ని. ఆ ఆయిల్ మీ అత్త మాకాల నొప్పులకు ఇచ్చాను. ఆ పౌడర్ మీ అత్త బాగా శక్తి గల ఉండాలని ఇచ్చాను. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ. సరే సరే, అప్పుడే వెళ్తావా? టీ అన్నత అయిపోదురా. మీ అత్త కోడళ్ళ మధ్య ఇది ప్రేమ చిగురింపడానికే ఆ మందులు ఇచ్చాను. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ. నేను త్వరగా వెళ్ళి మా అత్తమ్మని క్షమాపణ అడగాలి, వెళ్ళొస్తాను. అప్పుడే వెళ్తావా? ఏమైనా తినిపోదు, మళ్ళీ వచ్చి తింటా పిన్ని. దేవా తండ్రి, నన్ను క్షమించు తండ్రి. మా అత్త గురించి నేను చెడుగా ప్రార్థించాను. మా అత్తమ్మని బ్రతికించు తండ్రి. యేసునామం నా ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇట్లాంటి కోడలు ఉండాలా, ఇట్లాంటి అత్త ఉండాలా, అటైతే బాగుంటుంది. అత్తమ్మ అత్తమ్మ, నన్ను క్షమించండి అత్తమ్మ, నిన్ను చంపాలనుకున్నాను. లేమ్మలే, నిన్ను క్షమించానే కానీ ఇక నువ్వు పైకిలే. నువ్వు నటించిన ప్రేమలోని ఇంత బాగా చూసుకున్నా అంటే నిజంగా ప్రేమిస్తే ఎంత బాగా చూసుకుంటావు. సరే అత్తమ్మ. నీలో ఈ మార్పు తెచ్చిన దేవుడు ఎవరే? నా దేవుడు అత్తమ్మ. నన్ను ప్రేమించే వాడిని ప్రేమిస్తే ప్రయోజనం ఏముంది? నన్ను ద్వేషించే వాడిని కూడా ప్రేమించమన్నాడు. అంత గొప్ప దేవుడా మీ దేవుడు? అవునత్తమ్మ. మనుషులందరిలో ఉన్న ప్రేమను చిగురింపడానికి ఈ లోకానికి వచ్చారు. మనుషుల్లో ఉన్న పాపాన్ని శాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు అత్తమ్మ. అంత గొప్ప దేవుని నాకు పరిచయం చేయవా? తప్పకుండా అత్తమ్మ. రేపు సాయంత్రం చర్చికి వెళ్దాం, రెడీగా ఉండండి. సరే. కూతురేమో కాలేజీకి వెళ్ళి స్నేహితులంటూ లోకాశలకు గురై దేవునికి దూరమై ప్రతి సబ్జెక్ట్లోనూ ఫెయిల్ అయి ఉంటుంది. ఆమె పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను చచ్చిపోతాను.
నేను చచ్చిపోతాను. ఏడిచినట్టు శబ్దం వస్తలేదు. ఏ సుజీ నీ జీవితం పాడైపోయింది. నువ్వు బ్రతికి లాభం లేదు. చచ్చిపో. హే సుజీ, అదిగో పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ నుంచి దుంకి చనిపోతావా? లేకపోతే అక్కడ పెద్ద బావి, ఆ బావిలో నుంచి దూకి చనిపోతావా? లేదంటే ఆ పురుగులమంతా చనిపోతావా? నీ ఫ్రెండ్స్ దగ్గరికి ఏమో కంపెట్టుకొని వెళ్తావే, నిన్నందరు చీచీ కొడతారు. నిన్ను ఇంటికి వెళ్ళా నిన్ను మీ నాన్న చంపేస్తాడు. సుజీ నా మాటిని చచ్చిపో. ఏ సుజీ, నువ్వు బ్రతికి లాభం లేదే, చచ్చిపోవే. ఇప్పుడు ఇన్నోడుగా. ఎంత గద్దించినా కూడా నేను వినలేదు. నా తండ్రిని ద్వేషించాను. నా స్నేహితులను చూసి నేను విర్రవీగాను. నా బలము చూసి నేను విర్రవీగాను. నన్ను రక్షించేవారే లేరా? పాస్టర్ అమ్మ వచ్చి వాక్యం చెప్తుంది. లేదు సుజీ, బాధపడకు సుజీ. మన పాపాన్ని యెహోవా తప్పకుండా క్షమిస్తాడు. మన తండ్రి అయిన యెహోవాను వేడుకుందామా? నీ దేవుడు నన్ను క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు సుజీ. దేవా, ఇన్ని రోజులు నీ గురించి తెలిసినా కూడా నేను వినలేదు, పట్టించుకోలేదు. నన్ను క్షమించండి తండ్రి. ఇప్పటి నుండి నా జీవితం నీ కోసమే తండ్రి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నన్ను క్షమించడండి. నీ తప్పు తెలుసుకొని నువ్వు తిరిగి వచ్చావమ్మా, నాకు అది చాలు. అందరం కలిసి ప్రేర్ చేసుకుందాం. రే శిశు, మనం గెలిచామని చెప్పరా? సుజి చచ్చిపోయిందా? లేదు గురుగారు, మనం ఓడిపోయాము. అత్తా కొడల మధ్య గొడవ పెట్టాలనుకున్నాం, తండ్రి కూతుల మధ్య గొడవ పెట్టాలనుకున్నాం. కానీ వాళ్ళకి ఆ గొడవే బలంగా నిలబడింది గురుగారు, మనం ఓడిపోయాము. ఓ షట్, ఎంత మాట చెప్పావురా. అయిపోయింది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించేటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలైనా. మా కుటుంబాన్ని మొత్తం కలిపినందుకు నీకే వందనాలు స్తోత్రాలైనా. మా కుటుంబం ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే కేవలం నీ కృప. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం నిలబడండి పోదండి. వీళ్ళు వేసిన నాటిక బాగుందా? గట్టిగా చెప్పండి, బాగుందా? బాగుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. మరి ఇంకా గట్టిగా. సరే, మంచిది.